సిడ్నీ కాల్పుల ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాదీ కావడం కలకలం రేపుతోంది. 27 ఏళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు సాజిద్ అక్రమ్. 1998 వరకు హైదరాబాద్ టోలీ చౌకీలోనే నివాసం ఉన్నాడు ఈ ఉగ్రవాది సాజిద్. అయితే ఈ 27 ఏళ్లలో 6 సార్లు హైదరాబాద్కి వచ్చి వెళ్లాడు. దీంతో సాజిద్ అక్రమ్ ట్రావెల్ హిస్టరీపై ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు కూడా ఫోకస్ పెట్టారు. ఉగ్రవాది సాజిద్ దగ్గర భారత పాస్పోర్ట్ ఉండడంతో భారత నిఘా సంస్థలు కూడా ఎంటర్ అయ్యాయి. అయితే 1998 నవంబర్లో భారత్ నుంచి ఆస్ట్రేలియా టైంకి సాజిద్ అక్రమ్పై ఎలాంటి కేసులు లేవు అని చెప్పి తెలంగాణ పోలీసులు చెప్తూ ఉన్నారు. అతను భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లే టైంకి మాత్రం ఎలాంటి కేసులు లేవంటున్నారు. యూరోపియన్ మహిళ వేనేరా గ్రాసోని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు సాజిద్. అతనికి కొడుకు నవీద్తో పాటుగా ఒక కుమార్తె కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల్ని చూడ్డానికి, ఆస్తుల్ని విక్రయించడానికి చివరిసారిగా 2022లో అతను హైదరాబాద్ వచ్చి వెళ్ళాడు. ఆస్ట్రేలియాలో స్థిరపడినప్పటికీ ఇప్పటికీ భారత పాస్పోర్ట్ని అతను వినియోగిస్తున్నాడు. అయితే కొడుకు నవీద్ ప్రేరణతోనే తండ్రి సాజిద్ ఉగ్రవాదం వైపు మళ్లినట్టుగా తెలుస్తోంది. తండ్రి సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియాలో పళ్ల వ్యాపారం చేస్తూ ఉండగా మేస్త్రిగా పనిచేస్తున్నాడు కొడుకు నవీద్ అక్రమ్. నవంబర్లో ఫిలిప్పీన్స్ వెళ్లి నెల రోజుల పాటు ఐసిస్కి సంబంధించిన ఉగ్ర శిక్షణ తీసుకున్నారు సాజిద్, నవీద్. ఉగ్ర లింకులు ఉండడంతో 2019లో నవీద్ స్నేహితుల్ని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఉగ్ర ఆధారాలు బయటపడకపోవడంతో నవీద్ని వదిలేశారు ఆస్ట్రేలియా పోలీసులు. అయితే 6 ఏళ్ల నుంచే నవీద్ అక్రమ్పై ఆస్ట్రేలియా పోలీసులు నిఘాని కొనసాగిస్తూ వచ్చారు. 2019లో ఏడాది పాటు అరబిక్ భాష శిక్షణ కూడా పొందాడు నవీద్ అక్రమ్. ఇస్లామిక్ స్టడీస్కి సంబంధించిన ఇఖ్రా బుక్స్ నుంచి 2022లో సర్టిఫికేట్ కూడా పొందాడు నవీద్ అక్రమ్. ఇఖ్రాతో పాటుగా ఇస్లామిక్ భావజాలం, తజ్వీద్లో కూడా ప్రావీణ్యం పొందాడు నవీద్. పోలీస్ కాల్పుల్లో గాయపడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొంది అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిన ఉగ్రవాది నవీద్ అక్రమ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో మనకి లైవ్లో కనిపిస్తూ ఉన్నారు. ప్రణీత, సో నవీద్ అక్రమ్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. అతను చాలా కాలంగా ఉగ్రవాదంలోకి వెళ్ళడానికి అతను ప్రయత్నాలు చేసి ఫైనల్గా అతని ద్వారానే తండ్రిని కూడా అటువైపు లాగాడని తెలుస్తోంది. ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి? లోకల్గా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా ఉంది? అయితే ఇప్పటి వరకు ఈ కేసులో అసలు ఈ ఫైర్ ఆర్మ్స్ అంటే ఈ ఆయుధాలను ఎక్కడి నుండి తెచ్చాడు అనేటువంటిది కీలకంగా మారింది. సో ఆస్ట్రేలియన్ అథారిటీస్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఆల్రెడీ సాజిద్ అక్రమ్ ఒక లైసెన్స్డ్ ఆర్మ్ హోల్డర్గా ఉన్నాడు. సో అతడికి వెపన్స్కి సంబంధించినటువంటి లైసెన్స్ ఉంది. అయితే అది ఒక వెపన్ కాదు, 2 కాదు, ఏకంగా 6 వెపన్స్కి సంబంధించినటువంటి లైసెన్స్ సాజిద్ దగ్గర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా ఆస్ట్రేలియన్స్లో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా గన్ కల్చర్ విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో గన్ లైసెన్స్ ఇచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి నిబంధనలు కఠినతరం చేశారు. సో అయినా సరే ఈ స్థాయిలో 6 వెపన్స్కి సంబంధించినటువంటి లైసెన్స్ ఎందుకు ఉంది అనేటువంటిదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒకవేళ సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా గన్ అవసరమైనా సరే ఆస్ట్రేలియా రూల్స్ ప్రకారం అది ఒప్పుకోదు. కేవలం ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసం గన్ కావాలి అని చెప్తే అక్కడ పూర్తిగా దాన్ని ఆ తరహా ఒప్పందం అంటే ఆ తరహా రీజన్ చూపించి గన్ కోరితే మాత్రం ఎక్కడ కూడా ఇచ్చేది లేదంటూ గత కొన్ని ఇయర్స్ క్రితం ఒక రూల్ని తెచ్చారు ఆస్ట్రేలియాలో. సో దాన్ని కూడా పక్కన పెడితే అండ్ ఫర్దర్గా ఇన్ని వెపన్స్ వాడటానికి ఒకే ఒక కారణం అక్కడ అధికారులు చెప్తున్నది ఏంటంటే అనిమల్ హంటింగ్స్ కోసం ఒక్కొక్క అనిమల్ రేంజ్ని బట్టి వెపన్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం ఒక అనిమల్ హంటర్స్కి మాత్రమే ఈ తరహా వెపన్ లైసెన్స్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. సో సాజిద్ ఏమన్నా దాని పేరు చెప్పి లైసెన్స్ని పొందాడా అనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో అతని ఫైరింగ్ అంతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతని కార్లో కూడా సీజ్ చేసినప్పుడు ఐసిస్కి సంబంధించినటువంటి ఫ్లాగ్స్తో పాటు కొంత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని కూడా సాజిద్ కార్లో స్వాధీనం చేసుకున్నారు. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఎన్నో నెలల నుండి పక్కాగా ప్లాన్ చేసి సండే రోజు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు ఇప్పటి వరకు అధికారుల విచారణలో అయితే బయటపడింది. అండ్ సేమ్ టైం ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా సాజిద్ అక్రమ్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ని కూడా వెరిఫై చేస్తున్నారు. సో అతడు ఇండియా నుండి ఆస్ట్రేలియాకి వెళ్లే ముందు అతడికి సంబంధించినటువంటి కేసెస్ అన్నింటినీ ఐడెంటిఫై చేశారు. ఎక్కడ కూడా 0 కేసెస్ ఇక్కడ హైదరాబాద్లో సాజిద్ పైన ఉన్నాయి. అయితే నవీద్ అక్రమ్కి సంబంధించి ఇక్కడ ఎలాంటి డేటా కూడా లేదు. కారణం ఏంటంటే సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక యూరోపియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అక్కడ ఈ నవీద్ అక్రమ్ జన్మించడం.
సో అతను కంప్లీట్గా ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్గా నవీద్ అక్రమ్ ఉన్నాడు. కానీ ఇక్కడ హైదరాబాద్ బేసిస్ అంతా కూడా ఉన్నది అతని ఫాదర్ సాజిద్ అక్రమ్కి సంబంధించి. సో ఆస్ట్రేలియాలో ఒక పండ్ల వ్యాపారం బిజినెస్ చేస్తూ ఈ స్థాయిలో గన్స్ని ఎందుకు అతను మెయింటైన్ చేస్తూ వచ్చాడు? కేవలం పబ్లిక్ ప్లేసెస్ లో అదే ప్రణీత ఇన్ని సంవత్సరాల్లో అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 సార్లు సాజిద్ అక్రమ్ హైదరాబాద్ కు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అతనితో పాటు ఎప్పుడు కొడుకుని తీసుకుని రాలేదా హైదరాబాద్ కి? దాని గురించి ఏమైనా ఇన్ఫో తెలుస్తోందా? ఎగ్జాక్ట్లీ ఎప్పుడు కూడా ఇక్కడికి నవీద్ అక్రమ్ రాలేదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకు ఇచ్చారు స్టేట్మెంట్. సో మనము రిపీటెడ్గా నిన్న ఈవినింగ్ నుండి కూడా సాజిద్ అక్రమ్ వాళ్ళ ఫ్యామిలీని కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ఇంటికి కూడా కంప్లీట్గా లాక్ చేసుకొని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. సో ఇవాళ మార్నింగ్ కూడా మనము టోలీ చౌకీలో ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాము. సో సాజిద్ బ్రదర్ షాహిద్ అక్రమ్ పనిచేసేటువంటి క్లినిక్ దగ్గర కూడా డీటెయిల్స్ తీసుకున్నప్పటికీ అక్కడ క్లినిక్కి కూడా షాహిద్ అక్రమ్ రాలేదని చెప్పేసి చెప్తున్నారు. వన్స్ వాళ్ళని మనం రీచ్ అవ్వగలిగితే మరిన్ని డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం ఉంది. సో వాళ్ళు పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆల్రెడీ. ఎప్పుడైతే సాజిద్ అక్రమ్కి ఇండియన్ పాస్పోర్ట్ ఉందని ఆస్ట్రేలియన్ అధికారులు చెప్పారు. సో ఆ పాస్పోర్ట్లో ఉన్నటువంటి అడ్రస్ని బేస్ చేసుకొని ఇక్కడ తెలంగాణ అధికారులకు ఇన్ఫార్మ్ చేయడం, తెలంగాణ పోలీసులు అక్కడ ఆ నివాసానికి వెళ్ళి అందులో ఉన్నటువంటి సాజిద్ అక్రమ్ రిలేటివ్స్ నుండి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ 6 times కూడా ఎప్పుడూ నవీద్ అక్రమ్ని తీసుకురాలేదు. కేవలం కొన్ని ప్రాపర్టీస్ ఇష్యూస్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్లో మాత్రమే ఇక్కడికి వస్తూ ఉండేవాడు. చివరిసారిగా 2022లో మాత్రమే సాజిద్ అక్రమ్ హైదరాబాద్కి వచ్చాడు. ఆ తర్వాత నుండి ఎట్లాంటి కాల్స్ కూడా కాంటాక్ట్ కూడా లేదు అనేటువంటిదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకు ఇచ్చేటువంటి స్టేట్మెంట్. థ్యాంక్ యూ ప్రణీత.